కృష్ణ వెన్నెలని తీసుకొని రెస్టారెంట్‌కి వస్తూ ఉంటాడు. ఇంతలో శోభన్ అదే ప్లేస్‌కి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి శోభన్ ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు కృష్ణని కానీ చూడాలి పెద్ద తగువే అవుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి ఇక్కడి నుండి అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం వెన్నెలని వైష్ణవి, వైష్ణవి అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న వెన్నెల శోభన్ని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల కృష్ణ వైపు చూసి, ఇప్పుడు మనం ఈ ప్రేమ కబుర్లు చెప్పుకోవడం కాదు, ఇక్కడి నుండి అర్జెంటుగా వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ మాత్రం, అదేంటి అలా అంటున్నావు, మనం వచ్చింది ఇప్పుడే కదా, ఇంకా కాసేపు ఉండి వెళ్దాంలే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెలకి ఏం చేయాలో అర్థం కాక అలా కూర్చొని ఉండిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వైష్ణవి వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న శోభన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి వీడు ఇక్కడ ఉన్నాడు, వీడు ఇక్కడ ఉండడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రెస్టారెంట్ వైపు ఒక్కసారిగా చూసి, ఏంటి వీళ్ళు కూడా ఇక్కడే ఉన్నారా, ఇప్పుడు ఏం చెయ్యాలి, అందరూ కట్టగట్టుకున్నట్లు వచ్చి అందరూ ఇక్కడే పడ్డారే, ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ అక్కడ ఉన్న వెన్నెలని కృష్ణని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ వెన్నెలకి ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వెన్నెల కూడా కృష్ణకి చాలా ప్రేమగా ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే చాలా కోపంగా వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదే, ఇక్కడి నుండి ఎలా తప్పించాలి వీళ్ళిద్దరిని, ఈ శోభను కనబడకుండా చూడాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.